ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓయ్, ఏంటి ఫీల్ అవుతున్నావా? అందరితో మాట్లాడుతూ నీతో మాట్లాడలేదని, వాళ్ళతో పైకి మాట్లాడుతున్నా, కానీ నా మనసులో నీకంటూ ఓ స్థానం ఉంది. అది ఎప్పటికీ నీదే, సరేనా? చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ మాట్లాడేకి సమయం తీరిక కుదరకే నాకు తిప్పలు. ప్లీజ్ సోను, అర్థం చేసుకో. మనకు కావలసిన వాళ్ళు మనతోనే ఉండిపోతే ఎంత బాగుండు కదా. ఆ ఫీలింగే వేరు. ఆ దేవుడు కనిపిస్తే అడగాలనిపిస్తుంది. ఎందుకు ఇద్దరిని పరిచయం చేసి వాళ్ళ మనసులో ఒకటిగా చేసి అంతా బాగుంది అనేలోపు ఒక్కసారిగా దూరం చేస్తావు ఎందుకు అని గట్టిగా నిలదీయాలి అనిపిస్తుంది. కానీ కనిపించను కదా అని ఆ దేవుడు ఇలా చేస్తాడేమో మరి. ఆ దేవుడిని ఎక్కువగా నమ్మకు. మనకెంతవరకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అది పుట్టుకతోనే రాసేసి ఉంటుంది. మార్చలేని రాత రాసినప్పుడు ఆ దేవునికి ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చేయాలంటావా? అదేంటో రోజంతా నీతో మాట్లాడినా రోజులు చాలవేమో అనేలా ఉన్నాయి. ఏంటో ఈ పరిస్థితి. అందుకేనేమో ఎవరికీ అంత దగ్గర కాకూడదు అనిపిస్తుంది కొన్నిసార్లు నీతో మాట్లాడాలని ఎంతో తపన ఉంటుంది, కానీ అదంతా కూడాను ఎందుకో బ్రెయిన్లో నుంచి ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ఏదేదో అనిపిస్తుంది. చెప్పాల్సింది అసలైతే చెప్పలేకపోతాను. కొన్నిసార్లు అనిపిస్తుంది నీతో ఇలాగే ఉంటే ఆనందంగా ఉంటానని. మరి కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ ఆనందం ఎక్కువైనా కూడా ఒక్కసారిగా నా నుంచి దూరం అయితే ఆ ఆనందం ఎక్కడి నుంచి నా నుంచి దూరమై మళ్ళీ బాధని తీసుకొస్తుందో, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందో అని తలుచుకుంటుంటే ఇప్పుడు కూడాను సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి అనుకుంటాను, ఉన్న రోజులు సంతోషంగా ఉన్నామా అనేది నా మైండ్లో అయితే ఫిక్స్ అయి ఉన్నాను ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కాలమే నిర్ణయిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలా మీకు ఎప్పుడైనా మీకు అనిపిస్తే మీరు లవ్ చేసిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సో కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.